शांति। ओम शांति। अव्यक्त मुरली मंथन अव्यक्त मुरली मंथन प्रोग्राम में प्रोग्राम की आए हुए విచ్చేసినటువంటి बाप दादा के బాప్ దాదా యొక్క दिल तक नशीन बच्चों को హృదయ సింహాసనాధికారులైన పిల్లలకు बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుండి दिल का स्वागत है। హృదయపూర్వక స్వాగతాలు। आज का मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క తేదీ 31 दिसंबर 2007। డిసెంబర్ 31, 2007వ సంవత్సరం। इस मुरली में बाबा क्या कहते हैं? ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారు? समय के अनुसार, సమయం అనుసారంగా, ड्रामा के अनुसार, డ్రామా అనుసారంగా समय जो जितना फास्ट में जा रहा है సమయము ఎంత ఫాస్ట్ గా వెళ్తుంటే उतना ही फास्ट में परिवर्तन भी होना चाहिए। అంత త్వరగానే, అంత ఫాస్ట్ గానే పరివర్తన కూడా జరగాలి। स्व परिवर्तन भी होना है, साथ साथ में विश्व परिवर्तन भी होना है। స్వపరివర్తన జరగాలి, దాంతో పాటే విశ్వ పరివర్తన కూడా జరగాలి। नया साल के लिए కొత్త సంవత్సరం గురించి ये मुरली बाबा ने चलाया है। ఈ మురళి బాబా నడిపించారు। वर्तमान समय में तो नया साल तो है नहीं, వర్తమాన సమయంలో అయితే కొత్త సంవత్సరమే లేదు। लेकिन కానీ जब आप कुछ विशेषता को धारणा करते हो, మీరు ఏదైనా విశేషతల్ని ధారణ చేస్తే కనుక, नहीं तो अपने जिंदगी में कोई विशेषता हो जाती है, లేకపోతే మీ జీవితంలో ఏదైనా విశేషతలు ఉంటే కనుక वहां से एक नया वर्ष स्टार्ट होता है। అక్కడి నుంచి ఒక కొత్త సంవత్సరం మొదలవుతుంది। किसी को नया जॉब मिला, ఎవరికో ఒకరికి జాబ్ దొరికింది, प्रमोशन मिला, లేకపోతే ప్రమోషన్ దొరికింది, शादी हुआ, లేకపోతే వివాహం జరిగింది, बच्चे पैदा हो गए, పిల్లలు పుట్టారు। वहां से एक नया साल स्टार्ट हो जाता है ना। అప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి ఒక కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా। इसलिए कहते हैं हमारा शादी होकर 10 साल हो गया, 15 साल हो गया, ऐसे कहते हैं ना। అందువల్లే కదా మా వివాహం జరిగి 10 సంవత్సరాలైంది, లేకపోతే 15 సంవత్సరాలైంది అని అంటూ ఉంటారు కదా। वो सब कुछ जनवरी 1 से ही या युगादि से स्टार्ट नहीं होता है। అవన్నీ కూడా జనవరి 1 లేకపోతే ఉగాది నుంచి స్టార్ట్ అవ్వవు కదా। जिस दिन से वो प्रोग्राम हुआ है वहां से वो कैलकुलेशन साल का स्टार्ट हो जाता है। ఏ రోజు నుంచి అయితే అది స్టార్ట్ అయిందో అక్కడి నుంచి సంవత్సరాల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు। तो बाप दादा भी అయితే బాప్ దాదా కూడా पुरुषार्थ में, పురుషార్థంలో, सेवा में, సేవలో, बच्चों में పిల్లలలో कुछ चेंजेस चाहते हैं। కొన్ని మార్పులు కోరుకుంటున్నారు। इसीलिए అందువల్ల बाप दादा బాప్ దాదా नया उमंग उत्साह देने के लिए, కొత్త నూతన ఉల్లాస ఉత్సాహాలు ఇవ్వడం గురించి, नया साल सेलिब्रेशन करने के लिए నూతన సంవత్సరము సెలబ్రేట్ చేసుకోవడానికి बच्चों के साथ आए हैं। పిల్లలతో పాటు వచ్చారు। तो बाप दादा 2 ग्रुप के लोगों को देख रहे हैं। అయితే బాప్ దాదా 2 గ్రూపుల పిల్లల్ని చూస్తున్నారు। एक है साकार में बाबा के सामने डायमंड हॉल में बैठे हुए आत्माएं, ఒకళ్ళు ఎవరంటే సాకార రూపంలో డైమండ్ హాల్లో బాబా ఎదురుగుండా కూర్చుని ఉన్నవాళ్ళు। दूसरे हैं तन के रूप में तो सामने नहीं है, రెండో వాళ్ళు ఎవరంటే తను రూపంలో అయితే ఎదురుగుండా లేకపోవచ్చు, भले वो कॉन्फ्रेंस हॉल में है, पांडव भवन में है, या सेवा केंद्र में है, या अपने अपने घर में है। వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఉండొచ్చు, లేకపోతే పాండభవన్లో వచ్చు, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు, लेकिन मन से बाबा के सामने है। కానీ మనస్సుతో వాళ్ళు బాబా ఎదురుగానే ఉన్నారు। लेकिन वो सारी आत्माएं కానీ ఆ అందరి ఆత్మలు जो बाबा का ज्ञान को धारणा किया है, ఎవరైతే బాబా యొక్క జ్ఞానాన్ని ధారణ చేశారో, पावरफुल योग किया है, లేకపోతే పవర్ఫుల్ యోగం చేశారో, अपने विकर्मों का विनाश कर लिया है। వాళ్ళ 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 వికర్మల్ని వినాశనం చేసుకున్నారు। सारे विकर्म तो विनाश नहीं हुआ है, लेकिन थोड़ा परसेंटेज में तो विकर्म विनाश हुआ है। అయితే అన్ని కర్మలు కూడా వినాశనం అవ్వలేదు, కానీ కొన్ని కర్మలు అయితే వినాశనం అయ్యాయి। उसके आधार पर దాని ఆధారంగానే वो सारे श्रेष्ठ आत्माएं ఆ శ్రేష్ఠ ఆత్మలందరూ కూడా उतना चमक रहे हैं।
అంతగా మెరుస్తున్నారు. उस श्रेष्ठ आत्माओं को और उनका चमक को बाबा देख रहे हैं। అయితే ఆ శ్రేష్ఠ ఆత్మల్ని వాళ్ళ మెరుపుని బాబా చూస్తున్నారు. जैसे हमारे पास कपड़ा भी रहता है, ఎలా అంటే మన దగ్గర దుస్తులు ఉంటాయి. बहुत समय से वो गंदा रहता है, అవి చాలా రోజుల నుంచి మురిగ్గా ఉన్నాయి. उसको जितना क्लीन करते ही जाते उसमें शाइनिंग आने लगता है। అవి ఎంత ఉతుకుతూ వెళ్తే గనక అంత మెరుపు లేకపోతే షైనింగ్ వస్తుంది ఆ దుస్తుల్లో. तो शाइनिंग कपड़े जो पहनते हैं उसका असर शरीर के ऊपर दिखाई देता है ना। అయితే అంత మెరుస్తున్నటువంటి దుస్తులు ధరించినప్పుడు అవి శరీరం మీద మెరుస్తూ ఉంటాయి కదా. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. इतना साल आपने जो राजयोग किया, ఇన్ని సంవత్సరాలు మీరు రాజయోగాన్ని చేశారు. दिन ब दिन अपनी स्थिति को चेक करो। రోజు రోజుకి మీ స్థితిని చెక్ చేసుకోండి. वो आपका जो आत्मा है इतना रोशनी से चमक रहा है, మీ ఆత్మ ఏదైతే ఉందో అది అంత బాగా మెరుస్తుందా? साथ में जो भगवान का जो लाइट है सारे जगह पर फैला रहा है, దాంతో పాటు భగవంతుని యొక్క లైట్ ఏదైతే ఉందో అది మొత్తము విశ్వం అంతటికి వ్యాపిస్తుందా? जैसे बल्ब के ऊपर मट्टी चले जाने से रोशनी ज्यादा आएगा ना, ज्यादा एरिया में स्प्रेड हो जाएगा। ఎలా అంటే బల్బ్ మీద ఏదైనా దుమ్ము పడింది అనుకోండి, అప్పుడు లైట్ ప్రకాశం ఎక్కువ రాదు, ఎక్కువ ఎక్కువ దూరం కూడా ఆ ప్రకాశం వెళ్ళదు. लेकिन मट्टी जाते ही सभी जगह पर स्प्रेड हो जाता है। కానీ మట్టి వెళ్ళిపోతూనే బల్బ్ మీద మట్టి పోవడంతోనే ఆ వెలుగు అంతటికి వ్యాపిస్తుంది. सेपरेट रूप में सुंदर रूप में आत्मा चमक रही है। సెపరేట్ రూపంలో సుందర రూపంలో ఆత్మ చాలా మెరుస్తూ ఉంటుంది. वो दिखाई नहीं देता है लेकिन अनुभव होता है। అది ఆ మెరుపు కనిపించదు, కానీ అనుభవం అవుతుంది. ऐसी आत्माएं परमात्मा के प्यार में लवलीन स्थिति में एकाग्र बुद्धि से अनुभव कर रहे हैं। అలాంటి ఆత్మలు లవలీనమైన స్థితిలో భగవంతుడి దగ్గర నుంచి ఇది అనుభవం చెందుతున్నారు. एकाग्र रूप में अनुभव कर रहे हैं। ఏకాగ్ర రూపంలో అనుభవం చేస్తున్నారు. ऐसे चमकते हुए आत्माओं को बाबा देख रहे हैं। అలా ఉన్నటువంటి ఆత్మల్ని బాబా చూస్తున్నారు. दूसरी बात है, రెండో విషయం ఏమిటంటే एक जो दिया रहता है ना, ఒక దీపం ఉంటుంది కదా, उसमें तेल डालने से तेल जितना खाली होता ही जाता है उतना रोशनी उसका कम हो जाता है। అయితే ఆ దీపంలో ఎంత మనము వేస్తాం కదా, తైలం వేస్తాం కదా, అది పోతూ ఉంటూనే ఆ దీపం కూడా మెరుపు తగ్గిపోతూ ఉంటుంది. हाँ, उसके साथ उस तेल में कुछ आप गंदगी ऐड करो, दूसरा कोई आइटम ऐड करो, तब भी उसका जो रोशनी है ना कम हो जाता है। అయితే ఆ దీపంలోకి ఒక నూనె వేస్తారు కదా, ఆ నూనెతో పాటు ఏదైనా మురికిని యాడ్ చేశారో అనుకోండి, అప్పుడు కూడా ఆ దీపం యొక్క వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. अभी उस दिया का रोशनी बढ़ना है तो क्या करना पड़ेगा? అయితే ఇప్పుడు ఆ దీపం యొక్క వెలుగు ప్రకాశము పెరగాలి అంటే మనం ఏం చేయాలి? उसमें तेल या धृत डालने से वो धृत का जो शक्ति उसका जो कपूस है ना उसको लेकर क्या करेगा, रोशनी ज्यादा ले लेगा। అప్పుడు అందులోకి ఒక ఒత్తు వేసి తర్వాత దాంట్లో నూనె వేస్తూ ఉంటే ఆ నూనె దగ్గర నుంచి నూనెని ఆ దీపం అది ఒత్తు పీల్చుకుని దీపం ఇంకా బాగా వెలుగుతుంది. ऐसे ही అలాగే हर रोज बाबा का जो मुरली हम सुनते हैं, ప్రతిరోజు బాబా యొక్క మురళి మనం వింటాం కదా, उसमें जो 4 सब्जेक्ट रहता है, అందులో 4 సబ్జెక్టులు ఉంటాయి. ज्ञान योग धारणा सेवा। జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవ. जो आत्मा इस सारे सब्जेक्ट को उस मुरली के आधार पर पास विथ ऑनर होते हैं, ఏ ఆత్మలైతే ఈ మురళి ఆధారంగా ఈ 4 సబ్జెక్టులలో పాస్ విత్ ఆనర్ గా అవుతారో उनका जो आत्मा का रोशनी है ना चमकने लगता है। ఆ ఆత్మ యొక్క వెలుగు చాలా మెరుస్తూ ఉంటుంది. बाबा कह रहे हैं, బాబా ఏమంటారంటే, नया साल मनाने के लिए आए हो ना, మీరందరూ కూడా కొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు కదా, उमंग उत्साह से आए हो, ఉల్లాస ఉత్సాహాలతో వచ్చారు. अभी सेलिब्रेशन करेंगे क्या? అయితే ఇప్పుడు మనము ఉత్సవం జరుపుకుందామా? लौकिक वाले क्या करते हैं, లౌకికంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? बुझा हुआ जो दीपक है नया लाइट लगाकर उसको क्या करते हैं, जला देते हैं। ఇది ఆగిపోయిన దీపాన్ని, ఆరిపోయిన దీపానికి కొత్త లైట్స్ పెట్టి మళ్ళీ వాళ్ళు దాన్ని వెలిగిస్తారు. लेकिन आप लोग क्या करते हो, కానీ మీరేం చేస్తారు? ऑलरेडी आपके पास रोशनी है, ఆల్రెడీ మీ దగ్గర ప్రకాశం ఉంది,
लेकिन बाबा उसमें और भी तेल और दत्त डालकर उसने रोशनी को क्या कर रहे हैं, बढ़ा रहे हैं। బాబా ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆ దీపంలో అందులోకి నూనె మరియు ఆ, ఇంకా ఒత్తు వేసి ఇంకా మీ ప్రకాశాన్ని ఎక్కువ చేస్తున్నారు. जैसे दिया में जो कपूस रहता है ना, ఎలా అంటే దీపంలో ఒత్తు ఉంటుంది కదా, उसके आगे जो दिया जलते जलते ब्लैक जैसे आ जाता है। అక్కడ దాన్ని ఆ ఒత్తుకి పైన అది కాలుతూ కాలుతూ నల్లగా అయిపోతుంది. उस ब्लैक को एक लकड़ी से, छोटे से जो मैचेस रहता है ना, उससे निकालने से रोशनी और भी ज्यादा हो जाता है। అయితే ఆ ఒత్తుకి ఉన్నది ఆ నల్లగా నలుపుగా వస్తుంది కదా, ఆ నలుపుని ఒక ఏదో ఒకటి మ్యాచ్ స్టిక్ తోనో ఏదో ఒకటి మొత్తానికి తీసేస్తే అప్పుడు ఆ నలుపు తీసేసిన తర్వాత కూడా ఆ ప్రకాశం, దీపం యొక్క ప్రకాశము ఇంకా పెరుగుతుంది. ऐसे हमारे में जो विकर्म है उस विनाश होने से भी क्या हो जाता है, रोशनी ज्यादा होने लगता है। అలాగే మన వికర్మలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకుంటేనే మన ప్రకాశం పెరుగుతుంది. तो नया साल में क्या करते हैं, అయితే మనం కొత్త సంవత్సరంలో ఏం చేస్తాం? पुराने को विदाई, नए को बधाई देते हैं। పాత వాటన్నిటికీ వీడుకోలు చెప్తాము, కొత్త వాటికి ఆ శుభాకాంక్షలు చెప్తాము. तो वैसे ही आप लोगों को भी क्या करना है, అలాగే మీరందరూ కూడా ఏం చేయాలి అంటే पुराने आपका जो संस्कार है, మీ పురాతన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, स्वभाव है, స్వభావాలు ఏవైతే ఉన్నాయో, कमियां हैं, లోపాలు ఏవైతే ఉన్నాయో, विकार है, వికారాలు, ये सभी को चेंज करना है। వీటన్నిటివి కూడా మార్పు చేసుకోవాలి. योग का विधि भी चेंज करना है, మీ యోగం చేసే విధానం కూడా మార్పు చేయాలి. सेवा का विधि भी चेंज करना है। సేవ చేసే విధానం కూడా మార్పు చేయించాలి. जैसे कोई व्यक्ति जॉब कर रहा है, ఎలా అంటే ఎవరన్నా ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నారు, उनको उस इंस्टीट्यूशन से प्रमोशन मिल गया, नेक्स्ट लेवल का जॉब मिल गया, అయితే అతనికి ఆ ఇన్స్టిట్యూషన్ లో నెక్స్ట్ లెవెల్ జాబ్ వచ్చింది. तो उनका वर्क स्टाइल चेंज हो जाएगा ना। అప్పుడు అతని యొక్క వర్క్ స్టైల్ మారుతుంది కదా. आवर्स ऑफ ड्यूटी उतना ही रहेगा, आवर्स ऑफ ड्यूटी 8 घंटा ही वो काम करेगा। వాళ్ళకి పని చేసే సమయం అంతే ఉంటుంది, 8 గంటలే ఉంటుంది. भले वही ऑफिस हो सकता है, అదే ఆఫీస్ లోనే అవ్వచ్చు, लेकिन वर्क चेंज है और सैलरी चेंज है। కానీ అక్కడ పనిలోని మార్పు ఉంటుంది, అలాగే జీతంలోని మార్పు ఉంటుంది. ऐसे बाप दादा అలాగే బాప్ దాదా కూడా आप सभी लोगों को మీ అందరికీ नया साल के लिए కొత్త సంవత్సరం గురించి प्रमोशन देना चाहते हैं, ప్రమోషన్ ఇద్దామని అనుకుంటున్నారు. लेकिन एलिजिबिलिटी तो चाहिए। కానీ అర్హత కావాలి కదా. हाँ, उसके साथ में टारगेट भी देते हैं। ఆ అర్హతతో పాటు టార్గెట్ కూడా ఇస్తున్నారు. जो बच्चे टारगेट को रीच करते हैं उनको ही प्रमोशन और इंक्रीमेंट मिल जाता है। ఏ పిల్లలైతే ఆ టార్గెట్ చేరుకుంటారో వాళ్ళకే ప్రమోషన్, ఇంక్రిమెంట్ దొరుకుతుంది. लौकिक दुनिया में లౌకిక ప్రపంచంలో थोड़े घंटे के लिए दिया जलाते हैं, కొన్ని గంటలే దీపాన్ని వెలిగిస్తారు. लेकिन కానీ आपका जो आत्मिक दीप को बाबा ने जलाया है, మీ ఆత్మ యొక్క దీపాన్ని బాబా వెలిగించారు. संगम युग का एंड तक वो दिया है ना, सदा जलता ही रहना चाहिए। అది సంగమ యుగం యొక్క చివరి వరకు కూడా ఆ దీపము వెలుగుతూనే ఉండాలి. ऐसा नहीं कि एक दिन ज्यादा जलेगा एक दिन कम जलेगा, ऐसा ऊपर नहीं नीचे नहीं होना चाहिए। అలా అని చెప్పి ఒకసారి ఎక్కువగా వెలగడము, లేకపోతే ఒకసారి తక్కువగా వెలగడము కాదు. हर सेकंड में उसमें जो रोशनी है ना, उसमें डिफरेंस आना चाहिए। ప్రతి సెకను కూడా ఆ వెలుగులో తేడా కనిపిస్తూ ఉండాలి. उसका आधार है దాని ఆధారం ఏమిటంటే आपके द्वारा विकर्म नहीं होना चाहिए, सुकर्म ज्यादा होना चाहिए। మీ ద్వారా వికర్మలు జరగకూడదు, సుకర్మలు ఎక్కువ జరుగుతూ ఉండాలి. तो बाबा क्या देख रहे हैं, అయితే బాబా ఏం చూస్తున్నారు? ऐसे सदा जलते हुए आत्मदीपक को देख रहे हैं। అలా సదా దీపం వెలుగుతూ ఉన్న దీపాన్ని చూస్తున్నారు. ना खुद जल रहे हैं, रोशनी द्वारा सारे विश्व को भी रोशनी दे रहे हैं। అక్కడ దీపం దానికి అదే వెలగడం కాదు, ఆ ప్రకాశం ద్వారా విశ్వానికి కూడా ప్రకాశాన్ని ఇస్తున్నారు. दिन ब दिन वो रोशनी है ना ज्यादा प्रखर पावरफुल हो रहा है। రోజు రోజుకి ఆ ప్రకాశము ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. मैं ऐसे अविनाशी दीपक हूँ, నేను అలాంటి అవినాశి దీపాన్నైనా,
ऐसे बाबा चाहता है। ఇలా బాబా కోరుకుంటున్నారు. अभी तो बाबा ने बच्चों के साथ न्यू ईयर सेलिब्रेशन किया। అయితే ఇప్పుడు బాబా ఈ పిల్లలతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు, జరుపుకున్నారు. अभी बाबा पूछते हैं, అయితే బాబా అడుగుతున్నారు, नया साल में प्लानिंग क्या है? కొత్త సంవత్సరంలో ఏం ప్లాన్ చేసుకున్నారు? लौकिक में लोग क्या सोचते हैं? లౌకికల్లో అయితే జనం అంతా ఏమనుకుంటూ ఉంటారు, ఏం ఆలోచిస్తారు కొత్త సంవత్సరానికి? इस साल में मेरा बेटा पीयूसी सेकेंड ईयर पढ़ रहा है, ఆ ఈ సంవత్సరం మా బాబు పియూసి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. तो उनको इंजीनियर में भेजना है कि मेडिकल में भेजना है, तो ये जिम्मेदारी है ये साल में। అయితే తన్ని ఇంజనీరింగ్ కి పంపాలా లేకపోతే మెడిసిన్ వైపు పంపించాలా, అది ఈ ఈ సంవత్సరంలో తెలుస్తుంది, చెయ్యాలి. ये साल में मेरी बेटी को शादी करना है, ఈ సంవత్సరం నా కొడుకు యొక్క వివాహం చెయ్యాలి. इस साल में हमको रेंटेड हाउस से ओन हाउस में जाना है। ఈ సంవత్సరం మేము అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి వెళ్ళాలి. ऐसे कुछ ना कुछ एम एंड ऑब्जेक्ट रख देते हैं। అలా ఏదో ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంచుకుంటారు. अभी बाबा पूछते हैं, అయితే ఇప్పుడు బాబా అడుగుతున్నారు, नया साल के लिए आपका प्लान क्या है? కొత్త సంవత్సరానికి మీ ప్లానింగ్ ఏంటి? भले स्व प्रति हो या विश्व के प्रति हो। అక్కడ స్వయం పట్ల అవ్వచ్చు లేకపోతే విశ్వం పట్ల అవ్వచ్చు, మీ ప్లాన్ ఏంటి అని అడుగుతున్నారు. क्यों? ఎందుకు అడుగుతున్నారు? लौकिक वाले क्या सोचते हैं? లౌకికల్లో వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, अपने शरीर के प्रति और अपने परिवार के प्रति वो सोचते हैं। లౌకికల్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పట్ల లేకపోతే వాళ్ళ పరివారం పట్లే ఆలోచిస్తూ ఉంటారు. क्यों? ఎందుకు? सिर्फ अपने परिवार को परिवर्तन करना, उसको पालना करना वो अपनी जिम्मेदारी समझते हैं ना। అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు వాళ్ళ పరివారం పట్ల బాధ్యత తీసుకుంటారు కదా, అందులోనే పరివర్తన తీసుకురావాలని అనుకుంటారు. लेकिन आप कौन हो? అని మీరెవరు? विश्व कल्याण के लिए निमित्त आत्मा हो ना। మీరు విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన ఆత్మలు కదా. विश्व का फाउंडेशन हो, మీరు విశ్వానికే పునాది. एक बिल्डिंग के लिए फाउंडेशन नहीं हो। మీరు ఒక్క బిల్డింగ్ కే పునాది కాదు. जैसे लौकिक में एक बिल्डिंग में अपना परिवार, अपने फ्रेंड्स, अपने रिश्तेदारों को रहने के लिए आप सोचते हो। एक बिल्डिंग आप नया बनाते हो, उसमें आपका प्लानिंग क्या रहता है? मैं, मेरा परिवार, मेरे रिलेशन और मेरा फ्रेंड्स। మీరు ఒక బిల్డింగ్ అయినా కట్టించారు అంటే దాని గురించి ఏం ఆలోచిస్తారు? అందులో నేను లేకపోతే నా పరివారము లేకపోతే నా బంధువులు లేకపోతే నా ఫ్రెండ్స్ ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. उसके प्लान के अनुसार उस बिल्डिंग को बनाते हो ना। ఆ ప్లాన్ అనుసారంగానే ఆ బిల్డింగ్ ని తయారు చేస్తారు కదా. ऐसे आपका स्पिरिचुअलिटी में आपका जिम्मेदारी क्या है? అలాగే మీ మీ ఆధ్యాత్మికంగా మీ బాధ్యత ఏంటి? विश्व परिवर्तन के लिए निमित्त हो। మీరు విశ్వ పరివర్తన చేయడానికి నిమిత్తులు. कर रहा है बाबा, लेकिन आप साधन हो। చేస్తున్న వాళ్ళు చేసేవాళ్ళు కూడా బాబానే, కానీ మీరు ఓన్లీ సాధనం మాత్రమే. और विश्व परिवर्तन के लिए आप पूर्वज भी हो। విశ్వ పరివర్తన చేసేదానికి మీరు పూర్వజులు కూడా. संगम युग में సంగమ యుగంలో विश्व परिवर्तन करने के कारण से విశ్వ పరివర్తన చేయడం వల్ల द्वापर युग से आपका पूजा भी होता है। ద్వాపర యుగం నుంచి మీ పూజ కూడా జరుగుతుంది. उसके लिए वो कर्म तो करना पड़ेगा ना। దాని గురించి ఆ కర్మలు అయితే చేయాలి కదా. तो नया साल में क्या करेंगे? అయితే కొత్త సంవత్సరంలో ఏం చేద్దాము? पुराने संकल्पों को, పాత సంస్కారాలన్నిటికీ, पुराने संकल्पों को, पुराने संस्कारों को పురాతన సంకల్పాలకు పురాతన సంస్కారాలను विदाई देकर వాటికి వీడ్కోలు ఇచ్చి नया संकल्प लेना है। కొత్త సంకల్పం తీసుకోవాలి. पुराना क्या है? పురాతన సంకల్పాలు ఏంటి? मेरा शरीर, నా శరీరము, मेरा परिवार, నా పరివారము, मेरा लौकिक परिवार, నా లౌకిక పరివారము, मेरा सेंटर, నా సెంటరు, मेरा जोन, నా జోను, मेरा राज्य, నా రాజ్యము, मेरा देश। నా దేశము. अभी क्या चेंज करना है? ఇప్పుడు మనం ఏం మార్పు చేయాలి? विश्व ही मेरा है, విశ్వం అంతా నాది. वो सभी को पालना करना मेरा जिम्मेदारी है। ఆ విశ్వం అంతటిని పాలన చేసేటటువంటి బాధ్యత నాది. जैसे कोई एक व्यक्ति रहता है, ఎలా అంటే ఒక వ్యక్తి ఉంటాడు, वो समझ लो अभी प्राइम मिनिस्टर है, అతను ప్రధానమంత్రి అనుకోండి. तो वो क्या करता है? जिस देश का प्राइम मिनिस्टर है उसका उद्धार के लिए उनको सोचना पड़ेगा ना।
అయితే ఏ దేశానికి అతను ప్రైమ్ మినిస్టరో ఆ దేశాన్ని డెవలప్ చేయడానికి అతను చూడాలి కదా. जब वो प्राइम मिनिस्टर से नीचे उतरता है तो वो स्मृति उनसे चला जाता है। అతను ఆ ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి దిగిపోయాడు అనుకోండి, ఆ స్మృతి ఉండనే ఉండదు అతనికి. तो बाबा ने भी आपको पोस्ट दिया है ना? అయితే బాబా కూడా మీకు పోస్ట్ ఇచ్చారు కదా. नहीं दिया है तो आज बाबा दे देंगे। ఇవ్వలేదు అంటే ఇప్పటి వరకు ఇవ్వలేదంటే ఇప్పుడు ఇస్తారు బాబా. लेकिन एलिजिबिलिटी रहेगा तभी तो वो पोस्ट दे देंगे ना। అయితే మీకు అర్హత ఉంటేనే కదా ఆ పోస్ట్ ఇస్తారు బాబా. हर एक आत्मा क्या चाहती है? ప్రతి ఒక్క ఆత్మ ఏం కోరుకుంటూ ఉంటుంది? नंबर 1 आने का ही सोचते, नंबर 2 लेने के लिए कोई रेडी नहीं है। నెంబర్ 1 రావడానికే ఆ ఆత్మ చూస్తుంది, నెంబర్ 2 రావడానికి ఎవరు ఆలోచించరు. नंबर 1 लेना है तो उतना साधना तो करना पड़ेगा ना। నెంబర్ 1 అవ్వాలి అంటే అంత సాధన మీరు చేసి ఉండాలి కదా. ऐसे आपका एक परिवार है, ఎలా అంటే మీకు ఒక పరివారం ఉంది, उस परिवार को पालना करना है तो उसको धन तो देना पड़ेगा ना। लौकिक कमाई करके लेकर आके धन साधन जो चाहिए वो देना पड़ेगा। అయితే లౌకిక పరివారంకి మీరు అది పాలన చెయ్యాలి అంటే మీరు ధనాన్ని సంపాదించి ఉద్యోగం చేసి ఆ పరివారానికి ఇవ్వాలి కదా. ऐसे ही అలాగే सदा अपने विश्व को ही अपना परिवार समझो। సదా విశ్వాన్నే మీ పరివారం కింద అనుకోండి. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? बाबा पूछ रहे हैं कोई प्लान बनाया है क्या? బాబా అడుగుతున్నారు, ఏదైనా ప్లాన్ చేశారా ఏంటి? प्लान नहीं बनाया है तो मैं नया प्लान दे देता हूँ। ప్లాన్ మీరు చేయలేదు అంటే గనుక నేను ఒక కొత్త ప్లాన్ ని మీకు ఇస్తాను. कोई कोई ये प्लान सोचते हैं कि यहाँ तक हमारा 10 गीता पाठशाला है, नेक्स्ट 1 साल में और 5 गीता पाठशाला ऐड करेंगे। కొంతమంది ఏమంటుంటారంటే మాకు ఇప్పటి వరకు 10 గీతా పాఠశాలలు ఉన్నాయి, ఈ కొత్త సంవత్సరంలో ఇంకొక గీతా పాఠశాల యాడ్ చేసుకుంటాము. हाँ, लेकिन बाबा का जो सोच है सदा बेहद में रहता है। కానీ బాబా యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ఎప్పుడూ అనంతంగానే ఉంటుంది. बाबा कहते हैं इसे स्थूल सेवा बड़ा करो, बाबा उसके लिए मना नहीं करते हैं। బాబా ఈ స్థూల సేవ చెయ్యండి, దాని గురించి ఏం వద్దు అనరు. साथ में अंदर में ये विश्व सेवा के प्रति भी अटेंशन रहे, उसके लिए भी साधना रहे। అయితే దాంతో పాటే విశ్వానికి విశ్వసేవ చేయడానికి లోపల నుంచి కూడా उसके प्रति साधना भी हो, सेवा के लिए निमित्त भी हो। దాని గురించి నిమిత్తంగా తయారవ్వాలి, సాధన చేయాలి. जैसे कोई कोई लौकिक में अपना परिवार भी संभालते हैं, ఎలా అంటే లౌకికుల్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ లౌకిక పరివారాన్ని సంభాళిస్తారు. साथ में उस गांव में कोई टेम्पल है तो वहां का भी धर्मदर्शी बनकर या ट्रस्टी बनकर उस टेम्पल को लिए भी सहयोग सेवा देते हैं ना। దాంతో పాటు ఆ గ్రామంలో ఏదో ఒకటి లౌకిక పరివారం చూసుకుంటూ దాంతో పాటు ఆ గ్రామంలో ఉన్న ఆలయానికి ధర్మాధికారి కింద అయ్యి అన్ని అక్కడ కూడా పనులన్నీ చూసుకుంటూ ఉంటారు. ऐसे ही అలాగే ये सभी सेवा के साथ साथ बेहद की विश्व सेवा में भी निमित्त बनो। ఇక్కడ అన్ని ఈ చిన్న చిన్న సేవలతో పాటు విశ్వానికి అనంతంగా కూడా సేవ చేయండి. कैसे? అది ఎలా చేయాలి? पहले श्रेष्ठ वृत्ति को धारण करो। మొదట శ్రేష్ఠ వృత్తిని ధారణ చేయండి. मुझे विश्व कल्याण करना है, నేను విశ్వ కళ్యాణం చేయాలి. उसके लिए विश्व को कुछ देना पड़ेगा ना। कल्याण करना है तो कुछ देना पड़ेगा। విశ్వానికి కళ్యాణం చేయాలంటే ఏదో చెయ్యాలి కదా. जैसे बच्चों को पालना करना है तो भोजन कपड़ा कुछ साधन तो देना पड़ेगा ना। ఎలా అంటే పిల్లల్ని పాలన చేయాలంటే ఆ పిల్లలకి భోజనం ఇవ్వాలి, లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా మెయింటైన్ చేయాలి, అంత అన్ని చూసుకోవాలి. तो उनको वाइब्रेशन देना पड़ेगा। అయితే ఇక్కడ వైబ్రేషన్స్ ఇవ్వాలి. प्रकृति को देखो, ప్రకృతిని చూడండి. प्रकृति दुनिया को क्या देती है? ప్రకృతి ప్రపంచానికి ఏమిస్తుంది? कभी गर्मी देती है, అప్పుడప్పుడు వేడి ఇస్తుంది, कभी कभी सर्दी देती है, అప్పుడప్పుడు చలి ఇస్తుంది, कभी कभी बाहर आ जाता है। అప్పుడప్పుడు వసంతం వస్తుంది. तो जब वो देती है वायुमंडल द्वारा उसका असर पड़ जाता है ना। ప్రకృతి అలా ఇచ్చినప్పుడు వాయుమండలం ద్వారా దాని ప్రభావం మనకు తెలుస్తుంది కదా. उस समय जितना भी वहां आत्माएं हैं उसका प्रभाव में आ जाते हैं ना, उसका असर उनके ऊपर पड़ जाता है। అప్పుడు అక్కడ ఎంతమంది ఆత్మలు ఉన్నారో ఆ ఆత్మలందరూ ఆ వాయుమండలం యొక్క ప్రభావంలోకి వస్తారు కదా. आप सभी कौन हो? మీరందరూ ఎవరు? प्रकृति पति हो ना। ప్రకృతి పతులు కదా మీరందరూ. प्रकृति जीत है ना। ప్రకృతి జీతులు కదా. तो आप क्या वाइब्रेशन देंगे?
అప్పుడు మీరు ఏం వైబ్రేషన్స్ ఇస్తారు? बाबा के बाजू में बैठकर బాబా పక్కనే కూర్చుని कभी शांति का, कभी सुख का, सभी आनंद का वाइब्रेशन सारे विश्व में देने के लिए निमित्त बनना है। ఒకసారి శాంతి వైబ్రేషన్స్, ఒకవైపు ఒకసారి ఆనందం వైబ్రేషన్స్, ఒకవైపు సంతోషం వైబ్రేషన్స్ ఇస్తూ ఉండండి. ठीक है, आपको क्या देना है सोचने का भी जरूरत नहीं है। అయితే మీరు ఇది ఏమి ఇవ్వాలో అది ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. सिर्फ मन भगवान के हाथ में दे देना। ఓన్లీ మీ మనస్సుని భగవంతుని చేతిలోకి ఇవ్వండి. किनको क्या देना है, कितना देना है, कब देना है, कैसा देना है, वो सभी बाबा डिसाइड करेगा। ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో అన్ని కూడా బాబా డిసైడ్ చేస్తారు. इससे क्या होता है, దీంతో ఏం జరుగుతుంది? विश्व में जितना भी आत्माएं हैं, విశ్వంలో ఎంతమంది ఆత్మలు ఉంటారో उन सभी आत्माओं को ఆ అందరి ఆత్మలకు भले थोड़े समय के लिए కొంత సమయం గురించి सुख चैन का अनुभव हो। సుఖము మరియు శాంతి యొక్క అనుభవం జరగాలి. कब अनुभव होगा? ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు అనుభవం జరుగుతాయి? आपके द्वारा बाहर जाएगा तभी तो उनको अनुभव होता है। మీ ద్వారా బయటికి వెళ్తేనే కదా వాళ్ళకి అనుభవం జరుగుతుంది. आप घर में भोजन ही नहीं बनाएंगे तो आने वाले कैसे खाएंगे? మీ ఇంట్లో మీరు భోజనమే తయారు చేయలేదు అంటే వచ్చే వాళ్ళందరూ ఎక్కడ భోజనం చేస్తారు? देना है तो ఇవ్వాలి అంటే కనుక आपके पास तो स्टॉक रहना चाहिए ना। మీ దగ్గర స్టాక్ ఉండాలి కదా. स्टॉक नहीं है तो भी స్టాక్ లేకపోయినా కూడా जिनके पास स्टॉक है उनके साथ कनेक्ट होना पड़ेगा ना। ఎవరి దగ్గర స్టాక్ ఉందో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి కదా. आपके घर में कोई रिश्तेदार आए हैं, మీ ఇంటికి బంధువులు వస్తున్నారు. लौकिक के रूप में बाबा कह रहे हैं, ఇక్కడ లౌకిక రూపంలో బాబా చెప్తున్నారు, घर में भोजन नहीं है, ఇంట్లో భోజనం లేదు, टाइम नहीं है, సమయం లేదు. फोन करने से ऑनलाइन में आ जाएगा ना, ఫోన్ చేస్తే ఆన్లైన్ లో వచ్చేస్తాయి కదా. तो रिश्तेदारों को आप भोजन खिला सकते हो। అప్పుడు బంధువులకి మీరు భోజనాన్ని తినిపించొచ్చు. लेकिन होटल में स्टॉक तो रहना चाहिए ना। కానీ హోటల్లో స్టాక్ ఉండాలి కదా. ऐसे ही అలాగే विश्व को देने के लिए విశ్వానికి ఇవ్వడం గురించి आपके पास कितना खजाने हैं, మీ దగ్గర ఎంత ఖజానా ఉంది, कितना स्टॉक है, ఎంత స్టాక్ ఉంది, कितना जमा है, ఎంత జమ ఉంది चेक करो। చెక్ చేసుకోండి. नंबर 1 तो विश्व के लिए देना है, ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే విశ్వానికే ఇవ్వాలి. थोड़े लोगों के लिए नहीं, सारे विश्व को देना है। ఓన్లీ కొంతమందికి కాదు, మొత్తం విశ్వం అంతటికి ఇవ్వాలి. क्या देना है? ఏమి ఇవ్వాలి? राम का खजाना देना है कि रावण का खजाना देना है? రాముడి ఖజానా ఇవ్వాలా లేకపోతే రావణుడి ఖజానా ఇవ్వాలా? 2500 साल में आपने रावण का खजाना देने के लिए निमित्त बने, इसलिए दुनिया इतना अब नीचे आ गई है। 2500 సంవత్సరాల నుంచి రావణుడి ఖజానా ఇవ్వడంలోనే మీరు నిమిత్తమై ఉన్నారు. అందుకే ప్రపంచం ఇంత కిందకి వచ్చేసింది. उसका असर से ही आज आप में इतना टेंशन, चिंताएं, समस्याएं, विघ्न, परिस्थितियां आ रही हैं। ఆ ప్రభావం వల్లే ఇప్పుడు మీ అందరి జీవితాలు సమస్యలు, టెన్షన్, విఘ్నాలు ఇవన్నీ వస్తున్నాయి. जैसे बहुत समय से कोई दारू पीता है, अपने शरीर को भेजता है, तो लीवर डैमेज होता है, उसका दर्द तो लंबे समय तक सहन करना पड़ेगा ना। ఎలాంటి ఎవరైనా ఎక్కువ మందు తాగుతూ ఉంటే గనుక దాని ప్రభావం లివర్ మీద పడుతుంది. తర్వాత లివర్ పాడయ్యి అంత నొప్పి అతను దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది కదా తర్వాత ఎక్కువ సమయము. तो आपके पास जो खजाना है కాబట్టి మీ దగ్గర ఏ ఖజానాలు అయితే ఉన్నాయో उसको सफल करो, దాన్ని సఫలం చేయండి. सफलता स्वरूप बनो। సఫలతా స్వరూపుల కింద తయారవ్వండి. सफलता क्या है? सफलता स्वरूप क्या है? సఫలత అంటే ఏంటి? సఫలతా స్వరూపం అంటే ఏంటి? जो आपके पास खजाना है ఏవైతే మీ దగ్గర ఖజానాలు ఉన్నాయో उसको आप कर्म में यूज करने से అది మీరు కర్మలో ఉపయోగించటం వల్ల उसके कर्म के फल से आत्मा के अकाउंट में प्लस होना चाहिए। ఆ కర్మల యొక్క ఫలితంతో ఆత్మ యొక్క అకౌంట్ లో ప్లస్ అవ్వాలి. प्लस हुआ है करके संकल्प करना नहीं। ప్లస్ అవుతుంది అన్న సంకల్పం, ప్లస్ అవ్వాలి అన్న సంకల్పం చేయకూడదు. होना है, हो चुका है करके संकल्प नहीं करना है। అది అవ్వాలి, అయిపోయింది అన్న సంకల్పం చెయ్యొద్దు. जो सफल हुआ है उसका अनुभव, स्वरूप का भी अनुभव आपको होना चाहिए।
ఏదైతే అయ్యిందో దాని సఫలత యొక్క అనుభవం మీరు చెందాలి. हाँ, वो सफलता स्वरूप बन जाओ। ఆ సఫలతా స్వరూపుల కింద మీరు తయారవ్వండి. जैसे पानी को फ्रिज में रखने से वो आइस बनने का अनुभव पहले आत्मा उस पानी को होता है ना। ఎలా అంటే నీళ్ళని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడితే గనుక ఆ నీళ్లు ఐస్ కింద అవుతాయి కదా, ఆ అనుభవం వాటికి తెలుస్తుంది కదా. उसके बाद उस आइस को जो टच करते हैं या आइस जिस साधन के साथ कनेक्शन में आता है उसको वो ठंडी ट्रांसफर होती है। ఆ తర్వాత ఆ ఐస్ ని ఎవరైతే ముట్టుకుంటారో లేకపోతే ఏ సాధనం అయితే దాంతో టచ్ లోకి వస్తుందో వాటన్నిటికీ కూడా ఆ ఐస్ యొక్క చల్లదనం అనుభవం అవుతుంది. ये बात बाबा क्यों कह रहे हैं? ఈ విషయాలన్నీ బాబా ఎందుకు చెప్తున్నారు? जब हम सेवा में बैठते हैं ना, మనము సేవలో కూర్చున్నప్పుడు क्या संकल्प करते हैं? ఏ సంకల్పం చేస్తాము? बाबा से शक्तियों का किरणें आ रहे हैं, బాబా యొక్క శక్తి యొక్క కిరణాలు వస్తున్నాయి, मेरे द्वारा जा रहा है నా ద్వారా వెళ్తున్నాయి, और उन लोगों को सुख मिल रहा है। వాళ్ళందరికీ కూడా సుఖం దొరుకుతుంది. सिर्फ संकल्प है और विजन है। ఇది ఓన్లీ సంకల్పమేనా లేకపోతే విజనా? नहीं, सिर्फ संकल्प रहता है और विजन रहता है। ఓన్లీ ఓన్లీ సంకల్పాలే ఉంటాయా లేకపోతే విజన్ కూడా ఉంటుందా, అంటే కనిపిస్తుంటాయా? नहीं नहीं नहीं, सिर्फ इसमें संकल्प में रहता है और आप देखते रहते हो। मन में संकल्प रहता है, ऐसा आया ऐसा गया, मन में वो संकल्प करते रहते हो, अंतर चक्षु से देखते ही रहते। మీరు మనస్సులో ఆ సంకల్పాలు అలా చేస్తూ ఉంటారా లేకపోతే మీ అంతర్చక్షు ద్వారా చూస్తూ ఉంటారా? చేస్తా ఉంటారా కాదు, आप ऐसे करते हो, మీరు చేస్తారు। అట్లా మీరు అట్లా చేస్తారు, हाँ, लेकिन కానీ उसमें अनुभव नहीं रहता है, అందులో అనుభవం ఉండదు. सिर्फ वर्डिंग रहता है कि शांति आ रहा है जा रहा है, आ रहा है जा रहा है, संकल्प रहता है लेकिन अनुभव नहीं रहता है। అక్కడ ఓన్లీ మాటల్లోనే ఉంటుంది, అట్లా సంకల్పాల్లోనే ఉంటుంది, శక్తి కిరణాలు వస్తున్నాయి వెళ్తున్నాయని, కానీ అనుభవం ఉండదు. एक्चुअली आ रहा है जा रहा है तो देखने का जरूरत नहीं रहता है, యాక్చువల్లీ వస్తూ వెళ్తూ ఉంటే అక్కడ చూడాల్సిన అవసరమే లేదు. सिर्फ कहना देखना नहीं, ఓన్లీ చెప్పడమే చూడడమే కాదు, आपको खुद अनुभव होना चाहिए, आपके द्वारा वो शांति का शक्ति जा रहा है, अनुभव होना चाहिए। మీ ద్వారా ఆ శాంతి యొక్క శక్తి వెళుతున్నది అన్నది అనుభవం జరగాలి మీకు. तो अभी कौन से विशेष खजाना है? అయితే ఇప్పుడు ఏమి విశేష ఖజానాలు ఉన్నాయి? पहला है समय का खजाना, మొదటిది సమయం యొక్క ఖజానా. इसको चेक करो। దీన్ని చెక్ చేసుకోండి. सुबह से रात तक ఉదయం నుంచి రాత్రి వరకు 1 सेकंड भी व्यर्थ में नहीं जाना चाहिए। ఒక్క సెకండ్ కూడా వ్యర్థంలోకి వెళ్ళకూడదు. व्यर्थ कहाँ जाता है? వ్యర్థం ఎక్కడికి వెళ్తుంది? व्हाट्सएप देखने में, यूट्यूब देखने में व्यर्थ हो जाता है। ఇదంత సమయము వాట్సాప్ చూడటంలోను లేకపోతే యూట్యూబ్ చూడటంలోను సమయం అంతా వ్యర్థం అయిపోతుంది. परचिंतन परदर्शन में व्यर्थ हो जाता है। పరచింతన మరియు పరదర్శనలో కూడా వ్యర్థమైపోతుంది సమయము. मेरा जिंदगी में ऐसा नहीं होना चाहिए था, ऐसा पति नहीं मिलना चाहिए था, ऐसे बच्चे नहीं मिलना चाहिए था, ऐसे सोचते रहेंगे, इसमें भी व्यर्थ चला जाता है। నా జీవితంలో ఇలాంటి భర్త రాకుండా ఉండాల్సింది, ఇలాంటి పిల్లలు రాకుండా ఉండాల్సింది అని చెప్పి అలా వ్యర్థంలోకి వెళ్తూ ఉంటారు. भविष्य के बारे में स्वप्न देखना, ये भी व्यर्थ है। భవిష్యత్తు గురించి కలలు కనడము అది కూడా వ్యర్థమే. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. सारे दिन में कितना व्यर्थ रहा, कितना समर्थ रहा। మొత్తం రోజంతట్లోనూ ఎంత వ్యర్థం ఉంది మరియు ఎంత समर्थ है। సమర్థంగా నడిచింది. समर्थ क्या है? సమర్థం అంటే ఏంటి? आपके द्वारा भगवान की शक्ति जा रहा है तो आत्मा के अकाउंट में जमा हो रहा है ना, वो समर्थ हो गया ना। మీ ద్వారా బాబా యొక్క శక్తి వెళ్తూ ఉంటే మీ అకౌంట్ లో అది జమ అవుతుంది కదా, దాన్నే సమర్థత అంటారు. जब वो सफल होता है तो स्थिति में इंप्रूवमेंट्स तो होता है ना, परिवर्तन होता है, वो अनुभव आपको होने लगता है। అది అట్లా అందులో जब वो सफल हो जाता है उसका अनुभव आपको होने के कारण आपका स्थिति में भी परिवर्तन आ जाता है। ఆ సఫలత రావడం వల్ల అది మీ స్థితి, మీకు అనుభవం జరగడం వల్ల మీ స్థితి కూడా ఉన్నతంగా తయారవుతుంది. उससे आप पता कर सकते हो దాంతో మీకు తెలుస్తుంది आपके अकाउंट में जमा है कि माइनस है। మీ అకౌంట్ లో జమ అయిందా లేకపోతే మైనస్ అయిందా అన్నది. भले शॉप में गए हो, प्रोडक्ट सेल नहीं किया तो आपको प्रॉफिट कहाँ से आएगा? మీరు షాప్ లో ప్రొడక్ట్ సేల్ చేశారు, शॉप में जाकर बैठे हो
प्रोडक्ट सेल नहीं किया है लेकिन प्रॉफिट तो नहीं आएगा ना। మీరు షాప్ కి వెళ్ళి కూర్చున్నారు, అక్కడ ఏ ఏ వస్తువు అమ్మలేదు, అప్పుడు మీకు ప్రాఫిట్ రాలేదు కదా. प्रोडक्ट सेल करने से कोई लेने से ही तो आपको प्रॉफिट होता है। మీరు ఏదైనా వస్తువు అమ్మడంతోని ఎవరైనా తీసుకోవడంతోనే కదా మీకు లాభం వస్తుంది. शॉप में जाकर अपने शॉप में ही बिस्किट खाते रहेंगे, चॉकलेट खाते रहेंगे, तो आपको कहाँ से सफलता मिलेगा। మీరు షాప్ కి వెళ్ళి మీరే ఆ చాక్లెట్లు బిస్కెట్లు తింటూ ఉంటే కనుక అక్కడ సఫలత ఎక్కడ వస్తుంది, లాభం ఎక్కడొస్తుంది? दूसरों को देना पड़ेगा ना। వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. तो चेक करो కాబట్టి చెక్ చేయండి. सारे दिन में आप समय को कितना इंपॉर्टेंस दे रहे हो। రోజు అంతటిలోనూ సమయానికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది, उसमें कितना सफल हो रहा है, कितना असफल हो रहा है। అందులో ఎంత సఫలమవుతుంది ఎంత అసఫలం అవుతుంది అన్నది కూడా చెక్ చేసుకోవాలి. नेक्स्ट है రెండవది ఏంటంటే श्वास को सफल करो। శ్వాసని సఫలం చేయడం. कैसे? అది ఎలా? श्वास किसको कहते हैं? जैसे हम शरीर को हम ऑक्सीजन को लेते हैं ना, उसको श्वास कहते हैं। శ్వాస అని దేన్ని అంటాం? మనం శరీరానికి గాలి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాం కదా, దాన్ని శ్వాస అంటాం. जैसे हम अंदर को ऑक्सीजन लेते हैं तो बाहर को क्या भेजते हैं? మనము లోపలికి ఆక్సిజన్ తీసుకున్నప్పుడు బయటికి ఏం వదులుతాము? वो उसको हिंदी का वर्ड मुझे पता कार्बन नहीं चल रहा है। कार्बन कार्बन डाइऑक्साइड. डाइऑक्साइड। हाँ, अंदर ऑक्सीजन आता है, बाहर कार्बन डाइऑक्साइड आता है। లోపలికి మనం ఆక్సిజన్ తీసుకుంటాము, బయటికి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. तो अंदर जो लिया बाहर आने से उसका फॉर्मेट चेंज हो गया ना। అప్పుడు మనము లోపలికి తీసుకున్నారా, తర్వాత అది బయటికి వచ్చేటప్పుడు దాని ఫార్ములాయే మారిపోయింది కదా. टेम्पल के अंदर जाने से वो फ्रूट रहता है, बाहर आने से वो प्रसाद बन जाता है ना। దేవాలయం లోపలికి ఒక పండు వెళ్తుంది, అది బయట లోపలికి వెళ్ళేటప్పుడు పండే, కానీ బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం కింద మారి వస్తుంది కదా. तो हर सेकंड जब तक आप इस शरीर में हो, కాబట్టి ప్రతి సెకను మీరు ఎప్పటి వరకు అయితే ఈ శరీరంలో ఉన్నారో, रात दिन రాత్రి పగలు కూడా आपको ब्रीथिंग तो करते ही रहना चाहिए। మీరు శ్వాస అయితే తీసుకుంటూ ఉండాలి. कुछ काम करो या ना करो, ये अननोइंगली होता ही रहता है ना। మీరు ఏ పని చేసినా చెయ్యకపోయినా సరే మీకు తెలియకుండా ఈ శ్వాస నడుస్తూ ఉంటుంది కదా. वो जो श्वास है ఆ శ్వాస ఏదైతే ఉందో सफल होना है। అది సఫలం అవ్వాలి. क्वेश्चन कैसे सफल होगा? ప్రశ్న ఏంటంటే ఇక్కడ అది ఎలా సఫలత జరుగుతుంది? अंदर से आप एक पाइप में बाहर से ठंडा पानी भेज रहे हो। మీరు బయట నుంచి ఒక చల్లని నీరుని లోపలికి పంపిస్తున్నారు. पाइप में भेज रहे हो, पाइप गर्म है। అయితే పైప్ లో పంపిస్తున్నారు కదా, ఆ పైపు చాలా వేడిగా ఉంది. दूसरी जगह से वो बाहर आएगा, पानी तो कैसे आएगा? అప్పుడు బయట వేరే దగ్గర నుంచి ఈ పైప్ యొక్క వేరే చివరి నుంచి నీళ్లు బయటకు వస్తాయి కదా, అప్పుడు ఆ నీళ్లు ఎలా వస్తాయి బయటికి? गर्म आता है ना। వేడి నీళ్లే వస్తాయి కదా. जो बकेट में लेकर जाता है वो गर्म पानी से नहाता है, जो इसके लिए भी यूज करता है ना। ఆ బకెట్ లోకి వస్తాయి కదా, అవి వాడతారు కదా, అవన్నీ ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ వేడి నీళ్లే కదా తీసుకెళ్తారు. बाबा का सेवा का सोच को तो देख लीजिएगा। అయితే బాబా యొక్క సేవ యొక్క ఆలోచనని ఆలోచించండి. आपको इतना पावरफुल रहना है। మీరు ఎంత పవర్ఫుల్ గా శక్తివంతులుగా ఉండాలి అంటే बाबा का शक्ति బాబా యొక్క శక్తి सदा సదా आत्मा द्वारा, ఆత్మ ద్వారా, मन बुद्धि द्वारा, మనసు బుద్ధి ద్వారా, शरीर द्वारा, శరీరము ద్వారా वायुमंडल में फैलते ही रहना चाहिए। వాయుమండలంలో వ్యాపింపబడాలి. अंदर ऑक्सीजन चला गया, ఆ లోపలికి ఆక్సిజన్ వెళ్ళింది, बाहर कार्बन डाइऑक्साइड आ गया। బయటకి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. अंदर में जाने के कारण अंदर बाबा का एनर्जी भी है। ఆ లోపలికి వెళ్ళడం వల్ల లోపల బాబా యొక్క శక్తి ఉంది. वो कार्बन डाइऑक्साइड में बाबा का एनर्जी भी ऐड हो जाएगा। ఆ కార్బన్ డైఆక్సైడ్ లో బాబా యొక్క ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. वो बाहर आते ही वो वायुमंडल में आएगा। అది బయటకు వస్తూనే అది వాయుమండలంలోకి వస్తుంది. तो वहां का वायुमंडल में बाबा का शक्ति ऐड होने के लिए आप निमित्त बन गए ना। అయితే అక్కడ వాయుమండలంలోకి బాబా యొక్క శక్తి యాడ్ అవడంలో మీరు నిమిత్తంగా అయ్యారు కదా. उसका आधार क्या है? దాని ఆధారం ఏంటి? आपके बॉडी का हर सेल्स सदा बाबा की शक्ति से एनर्जाइज्ड रहना चाहिए। మీ శరీరంలో ప్రతి ఒక్క కణము కూడా బాబా యొక్క శక్తితో ఎనర్జీతో నింపబడి ఉండాలి. तो इजीली वो ईश्वरी सेवा चलता रहेगा ना।
అప్పుడు ఈజీగా కూడా ఈజీగా చాలా సులభంగా ఈశ్వరీయ సేవ జరుగుతూ ఉంటుంది కదా. बच्चे पूछते हैं పిల్లలు అడుగుతున్నారు, इससे मुझे क्या मिलता है? దీంతో నాకు ఏం దొరుకుతుంది? वर्तमान समय में వర్తమాన సమయంలో श्वास को सफल करने से శ్వాసని సఫలం చేయటం వల్ల 2500 साल, भविष्य के 2500 साल में భవిష్యత్తులో 2500 సంవత్సరాల్లో आपको, आप कोई भी शरीर ले लो, आपको कोई भी बीमारी नहीं रहेगा। మీరు ఏ ఏ జన్మ తీసుకున్నా సరే, ఏ శరీరం తీసుకున్నా సరే మీకు ఏమీ అనారోగ్యం రాదు. तो उसका कारण है वर्तमान समय में अपने शरीर द्वारा श्वासोश्वास द्वारा ईश्वरीय शक्ति बाहर देने का कारण। ఆ भविष्य में 2500 साल आपका शरीर में बीमारी न आने का कारण భవిష్యత్తులో ఈ 2500 సంవత్సరాల్లో మీ శరీరంలో అనారోగ్యం రాకపోవడానికి కారణం ఏంటి అంటే, इस एक युग में अभी के बाद, ये नया साल के बाद संगम युग कंप्लीट होने तक आपको क्या करना है? एनर्जी अंदर में रखना है, वो एनर्जी श्वास द्वारा बाहर भेजना है। ఈ యుగం ఇప్పటి నుంచి, ఈ కొత్త సంవత్సరం నుంచి ఈ సంగమ యుగం చివరి వరకు కూడా బాబా యొక్క శక్తిని లోపల ఉంచాలి, దాన్నే బయటికి పంపించాలి. तो बच्चे पूछते हैं అయితే పిల్లలు అడుగుతున్నారు, यहाँ बाबा डॉक्टर्स लोग भी क्या कर रहे हैं? ईश्वरी सेवा कर रहे हैं ना, तो उनको वहां सतयुग में क्या काम है? అయితే పిల్లలు అడుగుతున్నారు, ఇక్కడ డాక్టర్లేమో ఇప్పుడంటే వాళ్ళు చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? तो बाबा कहते हैं वहां डॉक्टर्स का भी जरूरत नहीं है, वहां हॉस्पिटल का भी जरूरत नहीं। అక్కడ డాక్టర్ల అవసరము లేదు, అలాగే హాస్పిటల్ యొక్క అవసరం కూడా లేదు. ये जो डॉक्टर वहां जाकर ऐसे सेवा करने से वहां राजा बनकर बैठ जाएंगे। ఈ డాక్టర్లు ఇక్కడ ఇటువంటి సేవ చేయడం వల్ల అక్కడ రాజుల కింద తయారై ఉంటారు. इसीलिए అందువల్ల 2500 साल के लिए 2500 సంవత్సరాల కొరకు उनको कोई बीमारी नहीं आएगा। వాళ్ళకి ఏ అనారోగ్యము రాదు. बाबा क्या कहते हैं? బాబా ఏం చెప్తున్నారంటే, आपके द्वारा మీ ద్వారా श्वासोश्वास శ్వాసలలో శ్వాస ద్వారా सिर्फ आपका शरीर का बीमारी कम नहीं होना चाहिए, మీ శరీరం యొక్క అనారోగ్యమే కాదు, తక్కువ అవడం కాదు, 33 करोड़ जो आत्माएं हैं ना, 33 కోట్ల ఆత్మలు ఉన్నాయి కదా, उनको भी कोई बीमारी नहीं आना चाहिए। వాళ్ళకు కూడా ఏమీ అనారోగ్యం రాకూడదు. माना आपके द्वारा जो अंदर से जो बाहर जा रहा है वो एनर्जी उन तक जाकर पहुंचकर అంటే ఇక్కడ ఏంటంటే, మీ లోపలికి వెళ్ళి ఎనర్జీ బయటికి వస్తుంది కదా, ఆ శక్తి వాళ్ళ వరకు వెళ్ళి उनका बीमारी भी ठीक होना चाहिए। వాళ్ళ అనారోగ్యం కూడా సరి అయిపోవాలి. तो ऐसे विश्व कल्याण करने से ये बेनिफिट है। అలా ఈ విశ్వ కళ్యాణం చేయడం వల్ల ఇలాంటి బెనిఫిట్ ఉంది. तो इस सेवा से కాబట్టి ఈ సేవతో सर्व आत्माओं को అందరి ఆత్మలకు स्वस्थ रहने का प्रारब्ध प्राप्त होता है। ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రారంభం దొరుకుతుంది. मनुष्य आत्माएं तो 33 करोड़ है, ఆ మనుష్యాత్మలైతే 33 కోట్లే, बाकी आत्माएं भी वहां रहेंगे ना, మిగతా ఆత్మలు కూడా అక్కడ ఉంటాయి కదా, उनको भी अच्छा स्वास्थ्य मिलेगा ना। వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దొరుకుతుంది కదా. इससे भी होता और भी कोई MBBS MD डिग्री चाहिए क्या? అప్పుడు దీనికన్నా ఇంకా ఎక్కువైన ఎంబీబీఎస్ అయినా కావాలా? ఇంకా అవసరం లేదు కదా. इसके लिए 5 साल 6 साल वहां जाकर ड्यूटी करके करोड़ों रुपए खर्चा करने का जरूरत है? వీటి గురించి అక్కడికి వెళ్ళి 4-5 సంవత్సరాలు చదివి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు కదా. तो ईश्वरी विश्वविद्यालय में కాబట్టి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాల్లో यथार्थ राजयोगी बनने से, యథార్థమైన రాజయోగి కింద తయారవ్వటం వల్ల, बेहद की सेवा करने से అనంతమైన సేవ చేయటం వల్ల ऐसे प्रारब्ध आपको मिल जाएगा। ఇలాంటి ప్రారంభం మీకు దొరుకుతుంది. नेक्स्ट है ज्ञान का खजाना। దాని తర్వాతది జ్ఞానం యొక్క ఖజానా. परमात्मा का ज्ञान आप जितना लोगों को देते हो ना, పరమాత్మని యొక్క జ్ఞానాన్ని మీరు ఎంత మందికి ఇస్తారు కదా, वहां आप राजा बनते हो, वहां आपको कोई मिनिस्टर का जरूरत नहीं रहता है। అక్కడ మీరు రాజు కింద తయారవుతారు. అప్పుడు అక్కడ మీకు ఏ మినిస్టర్ అంటే మంత్రి అవసరం ఉండరు అక్కడ. क्योंकि आपके पास इतना एक्सपीरियंस संस्कार रूप में अभी ही रिकॉर्ड हो जाता है। ఎందుకంటే అప్పుడు అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఇప్పటి నుంచే అక్కడ మీలో అది ఇమిడిపోయి ఉంటుంది. कितना आप ज्ञान देने के निमित्त बनते हो ना, उतना टेस्टिंग पेपर आगे से आता ही रहता है। మీరు ఎంత జ్ఞానం ఇస్తూ ఉంటే అంత మీకు టెస్టింగ్ పేపర్లు వస్తూనే ఉంటాయి మీ ముందుకు.
बाबा को यूज करके उस टेस्टिंग पेपर से पास होने के लिए क्या क्या करना है वो सभी अप्लाई करते ही जाते हो। ఆ అయితే బాబాని ఉపయోగించుకుని ఆ టెస్టింగ్ పేపర్ లో పాస్ అవ్వడానికి మీరు పాస్ అయ్యి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. बाबा से शक्ति लेते रहते हो। బాబా నుంచి శక్తి తీసుకుంటూ వెళ్తారు. उसके प्रारब्ध से आपको ఈ ప్రారంధంతో మీకు सर्व सब शक्तियां मिल जाता है। అన్ని శక్తులు దొరుకుతాయి. विशेष धर्म सत्ता, విశేష ధర్మ सत्ता माना सत्ता हाँ, और राज्य सत्ता, మరియు రాజ్య సత్తా दोनों में कैसे राज्य करना है आपको यहाँ इस विधि से मिल जाएगा। ఈ రెండిటిలో కూడా ఎలాగ చెయ్యాలో అది మీకు ఈ విధి ద్వారా సత్తా ఎట్లా చూపించాలో తెలుస్తుంది ఈ విధి ద్వారా. हाँ, ऐसी सेवा करने से वो प्रारब्ध मिल जाता है। ఇలాంటి సేవ చేయడం వల్ల ఆ ప్రారంభం దొరుకుతుంది మనకు. नेक्स्ट है गुणों का खजाना। తర్వాతది గుణాల యొక్క ఖజానా. यहाँ कितना गुण को धारणा करते हो ఇక్కడ మీరు ఎంత గుణాలని ధారణ చేస్తారో वहां आप देवता बन जाते हो ना, అక్కడ మీరు దేవత కింద తయారవుతారు. दिव्य गुणधारी बन जाते हो। దివ్య గుణధారి కింద కూడా తయారవుతారు. कितना देने के लिए निमित्त बनते हो ఎంత ఇవ్వడానికి నిమిత్తంగా తయారవుతారో उतना अंतिम समय तक आपको जड़ मूर्ति द्वारा लोग आपसे गुण पूछते हैं। అంత అంతిమ సమయం వరకు ఆ జడమూర్తి ద్వారా మీకు गुण पूछते, गुण को मांगते हैं, మీ గుణాలని వాళ్ళు అడుగుతారు. दया मांगते हैं, దయ అడుగుతారు, पूजा करते हैं, పూజ చేస్తారు, महिमा करते हैं। మహిమ చేస్తారు. माना आप सर्वगुण संपन्न बन जाते हो। అంటే మీరు సర్వగుణ సంపన్నులుగా తయారవుతారు. स्टॉक आपने अभी रखा, స్టాక్ అయితే మీరు ఇప్పుడే పెట్టుకున్నారు. 5000 साल तक वो मांग रहे दे दो करके, उतना स्टॉक रहना चाहिए ना। 5000 సంవత్సరాల వరకు వాళ్ళు అడుగుతారు కదా ఇవ్వాలి ఇవ్వండి ఇవ్వండి అని, మీరు అంత స్టాక్ పెట్టుకుని ఉండాలి. ऐसे అలా ఇటువంటి समय, సమయము, संकल्प, సంకల్పము, शक्ति, శక్తి, ज्ञान, జ్ఞానము, गुण, గుణము, श्वास, శ్వాస, एक खजाने को स्टॉक भी करो और सफल भी करो। ఈ ఖజానాన్ని స్టాక్ చేసుకోండి మరియు ఖజానాన్ని చేసుకోండి. किसके लिए? ఎవరి గురించి? विश्व के लिए, अपने पर्सनल के लिए नहीं। ఇదంతా స్టాక్ ఎవరి గురించి చేయాలి? మీ పర్సనల్ గురించి కాదు, విశ్వం గురించి. इसीलिए అందువల్ల चेक करो मेरे पास कितना स्टॉक है। చెక్ చేసుకోండి నా దగ్గర ఎంత స్టాక్ ఉంది అని. तो बाबा कहते बच्चे हर सेकंड चेक करना, 1 सेकंड वेस्ट किया तो 1 साल आप वेस्ट किए हैं। బాబా అందుకే చెప్తున్నారు పిల్లలు చెక్ చేసుకోండి, ఒక్క సెకండ్ వేస్ట్ చేసినా ఒక్క సంవత్సరాన్ని వేస్ట్ చేసినట్టు. जिसे ब्रह्मा बाबा सेकंड सफल करते करते महान बन गए ना, ఎలా అంటే బ్రహ్మ బాబా ప్రతి సెకండ్ ని సఫలం చేసుకుని మహాన్నతులుగా తయారయ్యారు కదా. तो కాబట్టి अलर्ट रहना। మీరు అలర్ట్ గా ఉండండి. तो ऐसे बाबा ఇలా బాబా हर रोज, ప్రతి రోజు, हर सेकंड ప్రతి సెకండ్ अखंड महादानी, అఖండ మహాదాని కింద, अखंड योगी, అఖండ యోగి కింద, अखंड निर्विघ्न, అఖండ నిర్విఘ్నంగా सदा सफलता मूर्त बनना चाहते हैं। సదా సదా సఫలతామూర్తి కింద తయారవుదామని అనుకుంటున్నాను. लेकिन अखंड कैसे बनते हैं? కానీ అఖండులుగా మీరు ఎలా తయారవుతారు? ऐसे देखिए हम योग पर बैठे हैं, ఎలా అంటే చూడండి, మేము యోగంలో కూర్చున్నాము, उस समय कुछ काम नहीं है, ఆ సమయంలోకి ఏం పని లేదు. बाबा को मन देकर कंटिन्यू ईश्वरी सेवा कर सकते हैं। బాబాకి మనస్సు ఇచ్చి కంటిన్యూస్ గా కూడా ఈశ్వరీయ సేవ చేస్తూ ఉంటాం. लेकिन बाकी टाइम कभी कभी ज्ञान भी सुनाना पड़ता है ना। కానీ కొన్ని వేరే సమయాల్లో జ్ఞానాన్ని కూడా వినిపించాల్సి వస్తుంది కదా. उस समय ज्ञान की तरफ, भगवान की तरफ भी अटेंशन रखना पड़ता है ना। ఆ సమయంలో జ్ఞానం వైపు మరియు భగవంతుని వైపు కూడా అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది కదా. उसके साथ में स्थूल कर्म भी करना है मेरे पाठ के अनुसार। దాంతో పాటు నా పాత్ర అనుసారంగా నేను స్థూల కర్మల్ని కూడా చేయాల్సి ఉంటుంది. तो उस समय हम अखंड महादानी कैसे रहेंगे? అప్పుడు ఆ సమయంలో మేము అఖండ మహాదానిల కింద ఎట్లా ఉంటాము? उसके लिए बाबा ने विधि बताई। అయితే దాని గురించి బాబా విధిని చెప్పారు. जब आप योग के लिए बैठते हो ना, మీరు యోగం చేయడానికి కూర్చుంటారు కదా, उस समय मनसा सेवा करो, ఆ సమయంలో మనసా సేవ చేయండి, मनसा द्वारा शक्ति दो। మనస్సు ద్వారా శక్తిని ఇవ్వండి. जब आप ज्ञान सुनाते हो, మీరు జ్ఞానాన్ని వినిపించినప్పుడు उस समय ఆ సమయంలో
आ, लोगों को प्यार दो, ఆ, ఆత్మలందరికీ ప్రేమనివ్వండి, स्नेह दो, స్నేహాన్ని ఇవ్వండి, समस्या का समाधान दो। సమస్యల యొక్క సమాధానం ఇవ్వండి. हम्म, और सदा यही सोचना, जो आप ज्ञान देते हो उस द्वारा उनका कल्याण होना चाहिए। మీరు సదా ఇదే ఆలోచించాలి, మీరు ఇచ్చే జ్ఞానం వల్ల వాళ్ళకి సదా కళ్యాణం జరగాలి అని చెప్పి. स्वार्थ नहीं रहना चाहिए। అందులో స్వార్థం ఉండకూడదు. तीसरा है, जब आप कर्म करते हो, మూడవది, మనము కర్మలు చేస్తున్నప్పుడు ठीक से देख लीजिएगा, हमारे जिंदगी में कर्म के लिए समय ज्यादा रहता है। మీరు సరిగా ఆలోచించండి, సరిగా చూడండి, మన జీవితంలో కర్మలు చేయడానికి చాలా సమయం ఉంటుంది. एक जगह पर योग करने का समय कम है। ఒక ప్లేస్ లో యోగం చేయడానికి సమయం తక్కువ ఉంది. और कोई स्पीकर है तो ज्यादा समय ध्यान दे सकते हैं। ఎవరైనా స్పీకర్ అనుకోండి, వాళ్ళు ఎక్కువసేపు జ్ఞానాన్ని ఇవ్వచ్చు. नहीं तो आप अकेले हैं तो बाबा से बात करते करते आप कर्म कर सकते हो। లేకపోతే మీరు ఒక్కళ్ళే ఉన్నారు అనుకోండి, మీరు ఒంటరిగా కూర్చుని బాబాతో మాట్లాడుతూ మాట్లాడుతూ కర్మలు చేయొచ్చు. लेकिन कर्म के समय पर क्या करें? కానీ కర్మలు చేసే సమయంలో ఏం చేయాలి? उसके लिए बाबा कहते गुण द्वारा ईश्वरीय सेवा करो। దాని గురించి బాబా ఏం చెప్తున్నారంటే, గుణాల ద్వారా ఈశ్వరీయ సేవ చేయండి అని. कैसे? అది ఎలా? डिसिप्लिन, క్రమశిక్షణతో, पंक्चुअलिटी, పంక్చువాలిటీతో, परफेक्टनेस, చాలా పర్ఫెక్ట్ గా, क्लीनिंगनेस, చాలా క్లీనింగ్ గా, सिंपलिसिटी, లేకపోతే చాలా సింపుల్ గా, అంటే సాధారణంగా, सिंपल कपड़े पहनना, సాధారణ దుస్తులు వేసుకోవటము, सिंपल भोजन खाना, సాధారణ భోజనం తినటము. इनसे भी बात करते हो ना, अभिमान नहीं रहना चाहिए। ఎవరితోనైనా మాట్లాడినప్పుడు అభిమానం ఉండకూడదు. भले आप ज्ञान नहीं दे रहे हो, ये सभी धारणा करो ना। మీరు జ్ఞానం ఇవ్వకపోయినా కూడా మీరు ఇవన్నీ ధారణ చేయండి. अलर्ट रहना, అలర్ట్ గా ఉండండి, टाइम के लिए इम्पोर्टेंस देना, సమయానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. जो भी कर्म करना है पहले मैं, मन अभिमान का मैं नहीं, पहले खुद करना। ఏ కర్మలు చేయాలి అన్నా మొదట నేనే చెయ్యాలి అని చెప్పి, दूसरों के लिए एग्जाम्पल बनना, వేరే వాళ్ళకి ఉదాహరణ కింద తయారవ్వండి. हर एक को रिस्पेक्ट देना। ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వండి. वर्तमान समय में వర్తమాన సమయంలో आपका ज्ञान सुनने के लिए कोई रेडी नहीं है। మీ జ్ఞానాన్ని వినడానికి ఎవ్వరూ రెడీగా లేరు. लोग सैंपल चाहते हैं, ఆ, लोग सैंपल चाहते हैं, एग्जाम्पल चाहते हैं। జనాలందరికీ కూడా శాంపిల్ కావాలి, అంటే ఒక ఉదాహరణ కావాలి. लौकिक में भी हो, अलौकिक में हो। లౌకికల్లో అవ్వచ్చు, అలౌకికల్లో కూడా అవ్వచ్చు. अपने को क्या कहते हो? మిమ్మల్ని మీరు ఏమనుకుంటారు? राजयोगी कहते हो ना, మిమ్మల్ని మీరు రాజయోగి అని అంటారు కదా, सन्यासी कहते हो ना, సన్యాసుల కింద అంటారు కదా, वाइट कपड़ा पहनते हो ना। తెల్లని వస్త్రాలు వేసుకుంటారు కదా. इसका मतलब क्या है? దీని అర్థం ఏంటి? दुनिया का कोई भी इंद्रिय सुख का आपको इंटरेस्ट नहीं है। ప్రపంచంలో ఏ ఇంద్రియ సుఖాల మీద మీకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి. इसे भी करने के बाद ఇవన్నీ చేసిన తర్వాత కూడా आप जहाँ रहते हो अच्छा अच्छा सोफा रखेंगे, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మంచి మంచి సోఫాలు పెట్టుకుంటే, डाइनिंग टेबल में बैठकर డైనింగ్ టేబుల్ మీద కూర్చుని हर रोज 36 प्रकार का भोजन खाएंगे, ప్రతిరోజు ఆ, ము- 36 రకాల భోజనాలు తింటూ ఉంటే కనుక, और हाथ में 50,000 रुपए का एंड्रॉइड फोन रखकर మళ్ళీ చేతిలో ఒక 50,000 మొబైల్ పట్టుకుని 3 करोड़ रुपए के कारों में घूमेंगे 3 కోట్ల రూపాయల యొక్క కారులో తిరుగుతూ ఉంటే, और टेम्पल में घूमते रहेंगे, तो మరియు దేవాలయాలన్నీ తిరుగుతూ ఉంటే కనుక आपको त्यागी कहते हैं क्या? మిమ్మల్ని త్యాగి అంటారా? राजयोगी कहते हैं क्या? రాజయోగి అంటారా? आप कितना भी भाषण करो, మీరు ఎంత భాషణ చెయ్యండి, अपने जिंदगी में परिवर्तन नहीं है तो लोग एक्सेप्ट नहीं करेंगे ना। మీరు ఎంత భాషణ చేసినా మీ జీవితంలో పరివర్తన లేకపోతే ఆత్మలందరూ లౌకికంలో అంగీకరించరు కదా. दूसरों को गुस्से के बारे में भाषण करो, వేరే వాళ్ళకి కోపం గురించి భాషణ ఇస్తారు. और अपने कर्म में बार बार गुस्सा आता है तो लोग कैसे एक्सेप्ट करेंगे? మన కర్మల్లోనే తరచుగా కోపం వస్తూ ఉంటే బయట వాళ్ళందరూ ఎలా అంగీకరిస్తారు? लोगों को कहते हैं कि दे दो दान छूटे ग्रहण। వేరే వాళ్ళకి అంటారు, మీరు వేరే వాళ్ళతో అంటారు, మీరు దానం ఇవ్వండి మీ గ్రహణం పోతుంది అంటారు.
आप लोगों के पास पैसा मांगेंगे तो हालत क्या होता है? మీరే వెళ్ళి వాళ్ళని ధనం అడిగారు అనుకోండి, అప్పుడు ఏంటి మీ పరిస్థితి? बाबा क्या कहते हैं? బాబా ఏం చెప్తారు? बच्चे ज्ञान तो बहुत देते हैं, పిల్లలు జ్ఞానం అయితే చాలా ఇస్తారు, लेकिन अपनी जिंदगी में अप्लाई नहीं करते हैं। కానీ వాళ్ళ జీవితంలోకి వాళ్ళు అప్లై చెయ్యరు. ये सभी गुणों को अपनी जिंदगी में धारणा करना। ఈ అన్ని గుణాల్ని మీ జీవితంలో ధారణ చెయ్యండి. वो गुण कहता है कि आप कौन हो। ఆ గుణం అడుగుతుంది మీరు ఎవరు అని చెప్పి. स्लोली आप धारणा करते जाओ, तब वो गुण आपका हो जाएगा। స్లోగా దాన్ని ధారణ చేస్తూ వెళ్ళండి, ఆ గుణం మీదిగా అయిపోతుంది. ब्रह्मा बाबा को देखो, బ్రహ్మ బాబాని చూడండి, लास्ट दिन भी उनका शरीर कितना सपोर्ट नहीं दे रहा था। చివరి రోజుల్లో కూడా ఆయన ఆ, ఆయన తనువు ఆయనకి సపోర్ట్ ఇవ్వటం లేదు. फिर भी అయినా కూడా टाइम के अनुसार बाबा आए, मुरली भी चलाई। సమయం అనుసారంగా బాబా వచ్చారు, మురళిని కూడా నడిపించారు. निराकारी, निर्विकारी, निरहंकारी, ये भी बाबा ने बताया। నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అని చెప్పి కూడా బాబా చెప్పారు. गद्दी में बैठे थे, बैठने के लिए भी कोई सपोर्ट नहीं लिया, సింహాసనం మీద కూర్చున్నారు, అక్కడ ఆ, लेकिन कोई ఆసనం सपोर्ट మీద नहीं। ఆసనం మీద కూర్చున్నారు, కానీ అక్కడ ఆసనంకి ఏమీ సపోర్ట్ కూడా లేదు. बाबा ने अंतिम समय तक बहाना नहीं बताया। బాబా లాస్ట్ సమయం వరకు కూడా ఏమీ ఆ, ఏమీ వంకలు చెప్పలేదు, अलबेलापन में नहीं रहे। నిర్లక్ష్యంగా కూడా అవ్వలేదు. बाबा को क्या अच्छा लगता था? బాబాకి ఏమీ చాలా మంచిగా అనిపించేది. बाबा का मुरली బాబా యొక్క మురళి अच्छा लगता था। ఆయనకి బాగా అనిపించేది. आपको भी बाप समान बनना है ना, మీరు కూడా తండ్రితో సమానంగా తయారవ్వాలి కదా. इसीलिए అందువల్ల समय के अनुसार సమయం అనుసారంగా बाबा मुरली में जो कहते हैं బాబా మురళిలో ఏం చెప్తారో उसको धारणा करते चलो। దాన్ని ధారణ చేస్తూ వెళ్ళండి. इसीलिए అందువల్ల सब खजाने को सफल करो, అన్ని ఖజానాలను సఫలం చేయండి, सफलता मूर्त बनो। సఫలతామూర్తి కింద తయారవ్వండి. जो भी कर्म करते हो ఏ కర్మలు చేస్తారో उस समय मन बुद्धि बाबा के हाथ में दे देना। ఆ సమయంలో మీ మనసు బుద్ధిని బాబాకి ఇవ్వండి. बाबा को कहना, బాబాకి చెప్పండి, बाबा आपको जो करना है करो। బాబా మీకు ఏం చేయాలందో అది చెయ్యండి. बाबा करेगा तो सफल होगा ही ना। బాబా చేస్తే అది సఫలమే అవుతుంది కదా. मूर्ति कहाँ रहता है? మూర్తి ఎక్కడ ఉంటారు? टेम्पल के अंदर रहता है। దేవుడు దేవాలయంలోనే కదా ఉంటారు. मूर्ति क्या करती है? మూర్తి ఏం చేస్తుంది? वो भगवान का रिप्रेजेंटेटिव है। ఆ మూర్తి భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్. हाँ, ब्राह्मण भी भगवान का रिप्रेजेंटेटिव है బ్రాహ్మణుడు కూడా భగవంతుని రిప్రజెంటేటివ్. है ना। तो मूर्ति द्वारा भक्तों का फल देने वाला भगवान है। అయితే మూర్తి ద్వారా భక్తులకి ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడే. फल मूर्ति को मिलता है, लेकिन कर्म बाबा भगवान करता है। అయితే ఆ ఫలితము मूर्ति को मिलता है। మూర్తికి దొరుకుతుంది, కానీ భగవంతుడు చేయించేవాళ్ళు, కర్మాన్ని చేయించేవాళ్ళు భగవంతుడు. ऐसे ही అలాగే हर सेकंड ప్రతి సెకను अपने मन बुद्धि को बाबा के साथ में रखना। మీ మనస్సుని ప్రతి సెకను బాబాతో పాటే మనసు బుద్ధిని ఉంచండి. चेक करना बाबा यूज कर रहा है कि नहीं। చెక్ చేసుకోండి బాబా ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది. कैसे? అది ఎలా చెక్ చేయాలి? हर सेकंड आपको लाइट का, खुशी का अनुभव हो रहा है, स्थिति बढ़ रहा है, तो समझ लो बाबा यूज कर रहा है। ప్రతి సెకను మీకు లైట్నెస్ అనుభవం అవుతూ మీ స్థితి ఇంప్రూవ్ అవుతుందా లేదా అన్నది చూసుకోండి. तो ऐसे కాబట్టి ఇటువంటి इस साल में ఈ సంవత్సరంలో ये साधना करना। ఈ సాధన చేయండి. बच्चे तो कर रहे हैं, పిల్లలైతే చేస్తున్నారు, लेकिन కానీ कभी कभी कर रहे हैं, कंटिन्यू नहीं है। అప్పుడప్పుడు చేస్తున్నారు, కంటిన్యూగా చేయటం లేదు. करने का मन भी है, చెయ్యాలనే మనస్సు కూడా ఉంది వాళ్ళకి, उमंग उत्साह है, ఉల్లాస ఉత్సాహాలు కూడా ఉన్నాయి, ज्ञान भी दे रहे हैं। జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు. बाबा कहते ज्ञान भी दे दो, బాబా అంటున్నారు జ్ఞానాన్ని ఇవ్వండి, साथ साथ में దాంతో పాటు मनसा द्वारा भी और कर्म के समय द्वारा गुण द्वारा भी कंटिन्यू सेवा करते रहना। మనస్సు ద్వారా గుణాల ద్వారా కూడా కంటిన్యూస్ గా సేవ చేస్తూ వెళ్ళండి. इसका अटेंशन रखो। దీని అటెన్షన్ పెట్టుకోండి. कोई बने या ना बने और किसी को मत देखना। ఎవరైనా తయారయ్యారా లేకపోతే తయారవ్వలేదా అని ఎవరిని చూడవద్దు. सिर्फ बाबा ने कहा मुझे करना है,
ఓన్లీ బాబా చెప్పారు, నేను చెయ్యాలి. कभी भी बाबा ने कुछ कहा तो आपको क्या कहना है? ఎప్పుడైనా బాబా ఏదైనా చెప్తే మీరు ఏమనాలి? बाबा नो प्रॉब्लम नो कंप्लेंट. బాబా ప్రాబ్లం ఏమీ లేదు, నువ్వు కంప్లైంట్ కూడా ఏమీ లేదు అని చెప్పాలి. न बाबा से कंप्लेंट कहना है न निमित्त आत्माओं से कंप्लेंट कहना है. బాబాతోని కంప్లైంట్ చేయొద్దు, నిమిత్తాత్మలతో కూడా కంప్లైంట్ చేయొద్దు. सदा कंप्लीट रहो. సదా కంప్లీట్ గా ఉండండి. आप कंप्लीट है कैसे पता चलेगा? మీరు కంప్లీట్ గా ఉన్నారు అన్నది ఎలా తెలుస్తుంది? जितना कंप्लीट रहेंगे उतना रूहानी नशा रहेगा. ఎంత కంప్లీట్ గా ఉంటే అంత ఆత్మిక నశ ఉంటుంది. तो अपने को चेक करो. కాబట్టి మిమ్మల్ని మీ స్వయాన్ని చెక్ చేసుకోండి. दिन ब दिन రోజు రోజుకి संकल्प द्वारा, సంకల్పాల ద్వారా, श्वास द्वारा, శ్వాస ద్వారా, चेहरे द्वारा, ముఖము ద్వారా, चलन द्वारा నడవడిక ద్వారా कैसे बाबा का शक्ति जा रहा है. బాబా శక్తి ఎలా నడుస్తుంది, ఎలా వెళ్తుంది. आप जाइए तो चेक कीजिएगा. మీకు కావాలి అంటే చెక్ చేసుకోండి. जब आपका योग पावरफुल रहेगा ना, మీ యోగము పవర్ఫుల్ గా ఉన్నప్పుడు योग कंप्लीट होने के बहुत अवर्स तक, घंटे तक बॉडी द्वारा एनर्जी बाहर जाने का एहसास होता है आपको. యోగం చేసేటప్పుడు చాలా కంటిన్యూస్ గా గంటలు గంటలు మీ మీ తనువు ద్వారా, తనువు నుంచి శక్తి వెళ్ళేటటువంటి అనుభవం తెలుస్తుంది. जैसे बर्तन को आग में रखने के बाद, ఎలా అంటే వంట పాత్రని మంట మీద పెట్టినప్పుడు बाहर रखने के बाद भी बहुत समय तक वो गर्मीपन रहता है ना. బయట పెట్టినా సరే చాలా సేపు వరకు ఆ వేడి ఉంటుంది కదా ఆ పాత్రకి, అక్కడి నుంచి తీసాక కూడా. ऐसे ही बर्तन को फ्रिज में रखने से అలాగే ఒక ఒక గిన్నెని తీసుకువెళ్ళి మీరు ఫ్రిడ్జ్ లో పెడితే बाहर रखने के बाद बहुत समय तक वो बर्तन ठंडा रहता है ना. బయటకు తీసాక చాలా సేపటి వరకు ఆ పాత్ర చల్లగా ఉంటుంది కదా. बाहर की दुनिया में तो ठंडी नहीं है, लेकिन वो बर्तन और बंदर का अंदर जो चीजें ना वो ठंडा रहता है. బయట అయితే చల్లదనం లేదు, కానీ ఆ గిన్నె మరియు ఆ లోపల ఉన్న వస్తువులు చల్లగా ఉంటాయి. उसका कारण దాని కారణం कंटिन्यूअस वो फ्रिज के साथ या आग के साथ रहना पड़ता है. కంటిన్యూస్ గా అది ఆ పాత్ర ఫ్రిడ్జ్ లోనన్నా ఉండాల్సి వస్తుంది, లేకపోతే మంట మీదన్నా ఉండాల్సి వస్తుంది. इसलिए అందువల్ల नया साल में కొత్త సంవత్సరంలో एम एंड ऑब्जेक्ट को, संकल्प को चेंज करो. మీ एम एंड ఆబ్జెక్ట్ ని, సంకల్పాన్ని మార్చుకోండి. पुराने को विदाई दे दो, नया के लिए बधाई ले लो. పాత వాటికి వీడుకోలు ఇవ్వండి, కొత్త వాటికి శుభాకాంక్షలు చెప్పండి. इसलिए बाप दादा आप सभी लोगों को అందువల్ల బాప్దాదా మీ అందరికీ नया साल की, కొత్త సంవత్సరానికి, नया जिंदगी की, కొత్త జీవితానికి, नया युग की, కొత్త యుగానికి, नया बेहद की सेवा की కొత్త అనంతమైన సేవకు पदमा पदम పదమాపదమాల इन एडवांस ముందుగానే मुबारक दे रहे हैं. శుభాకాంక్షలు చెప్తున్నారు. ओम शांति. ఓం శాంతి.